సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బబ్బూరి రామ్దాస్ గౌడ్ ఇంగ్లీష్ బుక్ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ దామోదర్ మాట్లాడుతూ బబ్బూరి రామ్దాస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ బుక్ మెటీరియల్స్ అందజేయడం వారి సేవలను అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఉప సర్పంచ్ స్వామి, ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి, నర్సింలు, అధ్యాపకులు బృందం మరియు విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది. నేర్చుకున్న వ్యక్తి దగ్గర నుంచి విద్య అనేది ఆ జ్ఞానాన్ని ఎవ్వరు తీసుకోలేరు. అంతే కదా, మన దగ్గర జ్ఞానం ఉంది, విద్య ఉంది, కూర్చున్నాం ఒక 2 నిమిషాలు సైలెంట్ ఉన్నాం. ఆ జ్ఞానాన్ని మన నుంచి ఎవరు దూరం చేయలేరు. మన ఒక విషయం గురించి ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం అనేది ఆ విషయం పట్ల మనకు తెలుసుని తప్పించి తరగదు. దాని నుంచి మనల్ని ఇంకొకరు దూరం తీసుకుపోయే అవకాశం వాళ్ళకు ఉండదు. అలాంటి దాంట్లో గొప్పది విద్యాదానం ఉంది. ఇంతటి విద్యాదానాన్ని ఈ ఊరికి, ఈ స్కూల్కి తన వంతు కృషిగా, తన వంతు సహాయంగా, తనకు తోచిన విధంగా ఈ స్కూల్కి బుక్స్ను డొనేట్ చేస్తూ ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలి, కార్పొరేట్ స్కూల్ పిల్లలతోటి పోటీ పడాలి అనే ఉద్దేశంతో మన రామ్దాస్ గౌడ్ గారు ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఎంచుకున్నందుకు ఆయనకు నాకు అభినందనలు. ఈ అవకాశాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకు అవకాశాలు వస్తాయి, వచ్చిన అవకాశాన్ని మనం ఎంత చక్కగా ఉపయోగించుకొని దాన్ని మన కెరీర్ అంటే మన అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగించుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి అవకాశాలు వస్తూ ఉంటాయి, కాకపోతే వాటిని ప్రాపర్ వేలో సరే. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మర్కూక్ ఎస్ఐ గారు, తర్వాత మా గ్రామ సర్పంచ్ గారు అశోక్ గారు, ఉప సర్పంచ్ గారు స్వామి గారు, తర్వాత మా పాఠశాల చైర్మన్ గారు అఖిల రాజశేఖర్ గారు, మా కాంగ్రెస్ సెక్షన్ గారు శంకరెడ్డి సార్ గారు, తర్వాత మా ఎక్స్ ఎంపీటీసీ మల్లేశం గారు, హై స్కూల్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల చైర్మన్ గారు సౌందర్య గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి కర్మ అయినటువంటి బబ్బూరి రామ్దాస్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రెస్ మిత్రుడు సారథి ఫౌండేషన్ సారథులు శేఖర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రెస్ మిత్రులే కాకుండా మా పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నటువంటి, మాకు మంచి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి ప్రతి ఎల్లవేళలా మా ఎంఐ ఉన్నటువంటి యాదగిరి గారు కూడా మనం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కావాలనడం, నాకు తోచిన సహాయం నేను చేయడం నాకు సంతోషకరంగా ఉంది. మీరు దాన్ని వినియోగించుకొని ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలు, పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి పాఠాలు ఏవైతే మీరు శ్రద్ధగా విని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మీరు కూడా ఈరోజు ముఖ్యంగా ఎవరొచ్చారు మీ కళ్ళ ముందర ఎవరు కనిపిస్తున్నారు? ఒక పోలీస్ ఆఫీసర్. ఈసారి మన మర్కూక్ మండల్ సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్ సార్ గారి చేతుల మీదుగా ఈ పాఠ్య పుస్తకాలు మేము అందజేయడం చాలా సంతోషంగా ఉంది సార్. ఇదే విధంగా మేము ఎప్పుడు కొనసాగిస్తామనేసి మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న శ్రద్ధ సార్ స్టార్టింగ్ లో ఉండే వాళ్ళ కష్టార్జితంగా ఈ ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి కూడా ఈ స్త్రీల సంరక్షణ కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఈ పాఠాలు కానీ మొత్తం ఇంగ్లీష్ లో టాకింగ్ చేయడం కానీ బాగా డెవలప్మెంట్ చేశారు సార్. వీళ్ళు కూడా సమ్మర్ క్యాంపులో పెట్టుకొని కూడా ఇంటికి కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఈ మోటివేట్ చేయడం వల్లనే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఇంతకుముందు 100 మంది ఉన్న మంది ఈరోజు వాళ్ళు 150 మంది, 20 మంది దాకా పెరిగినారంటే చాలా గ్రేట్ సార్. ఈ యొక్క మండలంలోనే ప్రాధాన్యతగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు
ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మర్కుక్ మండలంలో ఉన్నటువంటి చేపట్టి గ్రామీణ ఆదర్శంగా మనకు ముందుకు తీసుకెళ్లాలనేది మేము అనుకుంటాం సార్. ఈ పాత్రికేయ మిత్రులు కూడా మీరు చెప్తేనే మండలంలో ప్రతి ఒక్క మన చేపట్టి గ్రామం గురించి తెలుస్తుంది సార్. మీరందరూ కూడా ఈ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ తగ్గుతుందంటే మన చేపట్టి గ్రామంలో స్ట్రెంత్ పెరుగుతుందంటే ఈ యొక్క ప్రధానోపాధ్యాయులు ఈ పాఠశాల సిబ్బందికి మన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వాళ్ళ కృషి వెనుక ఎంతో మేలున్నది. వాళ్ళకి ఈ సంవత్సరం హాలిడేస్ లేకుండా కూడా 4 రోజుల నుంచి కూడా 20-25 రోజుల నుంచి కూడా క్యాంపస్ పెట్టేసి చాలా వాళ్ళు కష్టపడి విద్యార్థులకు అన్ని విధాలు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము ఇప్పుడు కూడా మీ అడుగుజాడల్లో మీరు చెప్పిన దానికి మేము సపోర్ట్ చేస్తూ మేము గ్రామ ప్రజలలో ఉన్నటువంటి పాలన యంత్రాంగం జరిగే ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఎవరైనా కానీ మేమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసి మేమందరం మీ స్కూల్ పాఠశాలకు మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.